నేను మీ శ్రావ్య రెడ్డి. ఈరోజు మనం బట్ లిఫ్ట్ ఎక్సర్సైజ్ చేయబోతున్నామండి, అది కూడా ఎక్సర్సైజ్ బాల్ తోటి. సో సిక్స్ ఎక్సర్సైజెస్ అండ్ 600 రెపిటేషన్స్ అనమాట. సో ఒక్కొక్క ఎక్సర్సైజెస్ 100 రెపిటేషన్ చేయబోతున్నాము. యూ గైస్ ఆర్ రెడీ? ఐ యామ్ రెడీ. సో ఫస్ట్ వన్ లెగ్ లిఫ్ట్స్ అండి. సో టమ్మీని బాల్ మీద పెట్టి రండి కరెక్ట్గా టమ్మీ బాల్ మీద ఉండేలా చూసుకోండి. రైట్. సో 100 ఒకసారి చేయలేమండి, అర్థమైపోయింది నాకు. సో 50-50 బ్రేక్ చేద్దాము. సో నెక్స్ట్ వన్ హ్యామ్స్ట్రింగ్ కర్ల్ అండి. స్ట్రైట్గా మ్యాట్ మీద పట్టుకొని లెగ్స్ ఇలా పెట్టండి బాల్ మీద. ఓకే, పెట్టి బాల్ ముందుకు తీసుకురావాలి అంతే. దాని మీద పెట్టి టాప్ మీద పార్టీ అండి. 10 more. రెడీ. 10, 50. అవుచ్. సో 100 చేయాలంటే 50 చేస్తే మళ్ళీ ఇప్పుడు లెగ్ లిఫ్ట్ చేద్దాం. ఒక 50 ఆల్టర్నేట్ చేస్తున్నాం కదా. ఓకే, సో నెక్స్ట్ అగైన్ లెగ్ లిఫ్ట్స్. $50. Oh my God. Again, hamstring curls and V50. Ready?
You want to rest, small gap తీసుకొని 45 seconds gap, no problem. And water తాగాలనుకుంటే తాగండి, ఇంకో తాగుతాను. సో హ్యామ్స్ట్రింగ్ కర్ల్కి లెగ్స్ కరెక్ట్గా ఇది ఉంటుంది కదండి, గ్యాప్ ఇక్కడ మధ్యలో, ఆ గ్యాప్లో బాల్ ఉండేలా చూసుకోండి. దట్స్ అ పర్ఫెక్ట్ వే టు ఇట్ అనమాట. ఓకే, మధ్య మధ్యలో వెళ్ళిపోతుంటుంది, అటు ఇటు మూవ్ అవుతుంది. సో బ్యాలెన్స్ చేసుకోండి. మీరు 50, 100 చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని చేయగలిగితే అని చేయండి, మీ గోల్ని బట్టి. ఓకే, రెడీ? ఎస్, ఐఎమ్ రెడీ. సో దీంట్లో ఇది మన బట్టి లిఫ్ట్ చేసి కర్ల్ చేయాలండి బాల్. ఓకే, బాగా మూవ్ అయిపోతుందండి బాల్. నేను పెట్టాలని తీసేస్తాను ప్రాపర్గా. అనదర్ 25 to go అండి. ట్వంటీ 200 చేసామండి. అదొక 100, ఇదొక 100. పిచ్చగా పడుతుందండి పెయిన్. ఓ మై గాడ్, సూపర్ సూపర్ పెయిన్ ఫీల్ అవుతుంది. ఇట్ హర్ట్స్ అ లాట్, బట్ వీ హ్యావ్ టు డూ ఇట్. సో నెక్స్ట్ వన్ బ్రిడ్జ్ లిఫ్ట్స్ అండి. రెడీ? 1, జాగ్రత్త అండి. 2. Oh my god, it's so painful. Yeah, we can do it. It's really tough, Andy. Oh my god. Normal bridges is my favorite actually. But this is really, really tough. Come on. 7. 20. Oh my god, 20 చేసి ఇంకా 80 చేయాలా? ఓకే, let me take some break అండి. I'm able to do it. ఇలా చేయడం వల్ల ఏంటంటే లెగ్స్ కొంచెం ఫ్రీ అవుతాయి అన్నమాట. యూ కెన్ రిలాక్స్. ఓకే, రెడీ? 80 చేయాలండి. లెట్స్ డూ ఇట్. ట్వంటీ 40 అయిపోయినాయి. అనదర్ 60. కమాన్. నాకు అన్నింటిలో ఎక్సర్సైజ్ బాగుంటుంది, బాగా టఫ్గా అనిపిస్తుందండి. ఆ 50 చేసామండి. యాక్చువల్లీ మనం బ్రిడ్జ్ చేస్తున్నప్పుడు హిప్ని కింద అనిపించకుండా చేశాం కదా. నెక్స్ట్ 50 ఇది చాలా టఫ్గా ఉందండి బాబోయ్. సో నెక్స్ట్ 50 పైకి వెళ్ళి కిందకి వచ్చి ఒక సెకండ్ హోల్డ్ తీసుకొని వెళ్దామండి. మేబీ అది ఏమన్నా కరెక్ట్గా చేయగలుగుతాను, చూద్దాం. ఓకే, రెడీ? రెడీ? 1, 2. యా. Indeed. Oh my god. It's really tough, and it's really tough. Oh my god.
1. I feel this is the happiness only. Oh my god. Let me take 45 seconds or 1 minute break. I need it. So the next one bridges and the same చేస్తుంది కాకుండా వాల్ మీద వెనక్కి పడి 1 2 50. సెవెంటీ చేసామండి ఒక 30. నేను కంప్లీట్ హిప్ని ఫ్లోర్ మీద రెస్ట్ చేయట్లేదండి. ఓకే, రెడీ? One hundred. Next one, leg lifts and cup single leg, 50-50 each. Okay. So first, ఒక leg to start చేద్దాం. ఫిఫ్టీ ఈచ్ చేయాలని నేను డెఫినెట్గా ఆల్టర్నేట్ చేస్తున్నాను. ఓకే, అయిపోయింది. అండర్ 50. సో 100 అయిపోయినాయండి. నెక్స్ట్ వన్ అగైన్ బ్రిడ్జెస్ అండి, కాకపోతే బాల్ని 2 legs మధ్యలో పెట్టుకొని నేను కాకుండా పెట్టి చేయాలి. ఓకే, రెడీ? చూసారు కదండి, ఈరోజు ఎక్సర్సైజ్ 600 రెపిటేషన్స్ ఆఫ్ బట్ లిఫ్ట్ చేసాం విత్ ఎక్సర్సైజ్ బాల్ తోటి. నాకు తెలిసి నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దిస్ ఇస్ ద బెస్ట్ అని చెప్పగలను. నిజంగా ఎక్సర్సైజ్ బాల్తో ఇంత టఫ్గా ఉంటుందని నాకు తెలియదు. నిజంగా చాలా టఫ్గా ఉంది. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ అండ్ మై లెగ్స్ ఆర్ పెయినింగ్ లైక్ హెల్. దట్ మీన్స్ ఇట్స్ టర్నింగ్ అప్.
ఓకే, సో ఎప్పుడైనా సరే ఈ బర్నింగ్ సెన్సేషన్ అండి, ఈ పెయిన్ ఉంటుంది కదా, అది ఉంటే మనం టోన్ అవుతున్నామని దాని అర్థం అండి. సో ఈ పెయిన్ మంచిదే అనమాట. నో పెయిన్ నో గెయిన్ అంటారు కదా. సో అలాగా ఐ థింక్ నా ఎక్సర్సైజెస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ మీరు కూడా అదే అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, అలాగే మీ ఫేస్బుక్, ట్విట్టర్, wherever it is possible. Please do share my videos. Ask your friends to subscribe to my YouTube channel and tell them one thing: stay fit, live healthy. Okay, bye guys for today. Thank you so much for your love and support. Love you guys. Bye.